నీకు 21 ఏజ్, జీవితం ఏం లక్ష్యం? 21 జీవిత లక్ష్యం. ఇప్పుడు నాన్నగారు ఒక బిజినెస్, ఆయన ఏదో 10 మంది ఉపయోగకరంగా యక్షక్షేత్రం అనేది ఇక్కడ గోవాలో బిజినెస్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు నువ్వు తండ్రిని మించిన తనయుడు అవ్వాలనేది కోరిక ఉందా? ఆయనలాగా ఉంటే చాలు అనుకుంటున్నావా? అసలు నీ ఆంబియన్స్ ఏంటి? అదే అంటే ఆయనలాగా అది కంటిన్యూ చేసుకుంటే సింపుల్గా ఉంటే చాలండి, ఇంకా అంత గురించి ఏమనుకోలేదు కానీ. ఓ అని అంతే. గుడ్. సింపుల్ చెడు నచ్చింది. మనిషి ఎంత ఉందా సింపుల్గా ఉంటాం అనేది వెరీ గుడ్. అది కంటెంట్ అమ్మ. అది గుడ్. మీకు పర్ఫెక్షనిస్ట్ అని అంటా ఉంటాను. ఇప్పుడు నాన్నగారు నీకు దాంట్లోనే తప్పులు ఎత్తుతాను. ఓకే. ఇప్పుడు నాన్నగారి దగ్గర నచ్చింది, నచ్చంది ఏది? ఎక్కువ ఏమైనా కొట్టేవాడు నిన్ను? అసలు నచ్చందంటే అంటే ఇంకా ప్రతోడికి రెస్పెక్ట్ ఇస్తా ఉంటాడు, తప్పు చేసినోడైనా పిచ్చోడైనా. ఈ పాయింట్ చూడండి, శ్రీనివాసరావు గారి దగ్గరికి అంటే తప్పు చేసినోడు రెస్పెక్ట్ ఇస్తాడంట, అంటే అబ్బా అంటే సిచ్యువేషన్ దగ్గర కూడా తగ్గట్టు కూడా మాట్లాడు, ఇంకా అంతా ఎక్కడైనా నవ్వుకుంటే మాట్లాడుతూ ఉంటాడు. ఎక్కడైనా నవ్వుకుంటూ మాట్లాడు. వాడు ఎట్లాంటోడైనా వాడు ఏమన్నా ఎక్సలెంట్. శ్రీనివాసరావు దగ్గర మేము ఈరోజు 2026 సంవత్సరంలో అడుగుపెట్టాం కాబట్టి నాన్నగారు చూసి మేము కూడా అందరితోటి ఏం చేసి నవ్వుతూ మాట్లాడాలని నేర్చుకున్నాం. ఈ పాయింట్ నేర్చుకున్నాం. అమ్మగారి దగ్గర ఏమి నేర్చుకున్నావు నువ్వు? అమ్మ దగ్గర ఏమో నేర్చుకున్నావు, ఏమి నేర్చుకోకూడదు అనుకున్నావు? భారతీయ పేరు పెట్టుకుంటారు అంటే ఎందుకంటే ఇది చూడాలి. కూర్చోండి. ఇప్పుడు నాన్న చెప్పింది అమ్మ ఎగ్రీ చేయగలిగింది కాబట్టి ఎంతవరకు వచ్చాం కదా. అదేదో ఒకళ్ళే ఫాలో అయితే ఇటు ఉండాలం కాదు కదా. అంటే ఇంక ఇద్దరు థాట్ ఒకటేలాగా ఉంటుంది అనేది అనిపించింది. ఏమి ఎంత ఒకటేగా ఉంటుంది మాట తీరు ఇదంతా. అంటే ఇంక నానేమంటే ఇంకా ఇద్దరు ఒకటేలాగా, ఒకటే మాట ఒకటే బాట. బంగారం కూతురు కన్నావు, బంగారం కొడుకుని కన్నావు నువ్వు. ఎట్లా జీవితాలి ఇద్దరు ఎదుర్కొన్నారు కాబట్టి ఒకే మాట ఒకటే. నాన్న మాట. ఇప్పుడు అమ్మ ఇప్పుడు ఒక్క ఎదురు చెప్పలేదు. అంటే ఇప్పుడు ఇట్లనే ఎవరైనా వేరే వాళ్ళు అయితే చాలా మంది ఇంటికి తీసుకొస్తుంటే ఏది ఎంతమంది తీసుకొస్తున్నా ఎటువంటి పెట్టాలి అంటారు కదా వేరే పొద్దున ఎందుకు లేవాలి, 3 గంటలు లేవాలి, ఎందుకు లేవాలి, 12 గంటలు ఎందుకు వండుకోవాలి? ఇప్పుడు ఫాలో కాబట్టి అందరూ ఇట్టున్నాం కదా. ఆ మాట ఇప్పుడు అన్న అమ్మ ఇప్పుడు అందో. ఇప్పుడు అర్థమైపోయింది ఏంటంటే బెటర్ అనేది ఏంటంటే చూడబట్టి బాగుండవు అంటాడు. అమ్మమ్మ దగ్గర ఏం తెలుసుకున్నావు నువ్వు? నాన్నమ్మ దగ్గర, తన అమ్మమ్మ దగ్గరికి వద్దాం. అమ్మమ్మ దగ్గర మీరు 2 రోజులు ఉంటే అర్థమవుతుంది. అంటే పాపం పొలంలో పని చేయించే వాళ్ళకైనా ఎవరికైనా ఇంకా ఇంట్లో ఉన్నదని తెలిసిపోతా ఉంటుంది. అసలు తిండి పెడతానే ఉంటుంది ఎవరికైనా. పోకిలో డైలాగ్ ఉంటలే, ఉప్మా అని పెడతా ఉంటారు. పోకిలో డైలాగ్ పెడతానే ఉంటుంది అందరికి. పొరపాటు పిండి వాటిలో ఫ్రూట్స్ ఏమైనా ఉంటే ఇంకా అంతే ఇటు వెళ్ళిపోయింది. ఇంకా పట్టుకుని మన పిల్లలు ఓకే. నాన్నమ్మ దగ్గర ఏం తెలుసుకున్నావు? నాన్నమ్మ ఎప్పుడన్నా తిట్టిందా, కొట్టిందా నిన్ను? అసలు లేదండి. ఇద్దరు పోటీ పడేవాడు. నాన్న దగ్గర నేను పడుకుంటాను, ముందు నేను పడుతాను, నేనే అనుకుంటాను. అంటే నీ పిల్లకి బాగుండలేక మా సిస్టర్ పక్కన బట్ మరి సంక్రాంతికి ఫ్రెండ్స్ అంతా వస్తున్నారు టుడే ఇక్కడికి ఈరోజు. గుడ్. ఎక్కడెక్కడ నుంచి వస్తున్నారు? ఒకడేమో బెంగళూరు నుంచి, మిగతా వాళ్ళు బెంగళూరు నుంచి వస్తున్నాడా? ఇప్పుడు బెంగళూరు నుంచి. బెంగళూరు నుంచి వచ్చాడా? తెలుగానా? తెలుగు. ఓకే, గుడ్ గుడ్ నైస్ నైస్ గుడ్. ఫ్రెండ్స్ అంతా మీరు ఉన్నప్పుడు మీరు ఎంత ఫ్రెండ్స్ అంతా కలుగుతారు కదమ్మా, ఏమన్నా మీరు ఇట్లాంటి ప్రపంచంతో మాట్లాడితే ప్రపంచం అంతా ఫాస్ట్ వెళ్ళిపోతుంది కదా రకరకాల వాటిని చూసి, మీరు ఏమన్నా కంట్రోల్ గా ఉండాలి, ప్రపంచం ఇది కాదని ఏమన్నా మాట్లాడుకుంటారు? ఏం మాట్లాడుకుంటాం మీ ఫ్రెండ్స్ అంతా కలిపి? సీక్రెట్స్ అమ్మ నాన్న ఎవరు ఇంట్లో సీక్రెట్స్ అయితే పెద్ద ఏమి ఉండవండి. అంటే అందరూ కూడా కంట్రోల్ గానే చూసుకుంటా. మరి అట్లా తేడాగా లేరు మా ఫ్రెండ్స్ లో. తేడాగా లేరు అంటే తేడా లేదు కాబట్టి ఇంకోటేంటంటే మన క్యారెక్టర్ బట్టి మన ఫ్రెండ్స్ కూడా. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్న ప్రేక్ష దేవుళ్ళందరూ కూడా మన 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 మెంటాలిటీ ఎలా ఉందో అలాంటి ఫ్రెండ్స్ మనకు దొరుకుతారనేది ఈరోజు వాళ్ళ మెంటాలిటీ దగ్గర ఈరోజు ఒక గూటి పక్షులకు వస్తున్నట్టు ప్రకృతి ప్రసాద్ గారు, శ్రీనివాసరావు గారు, రామలక్ష్మణ్
ఈరోజు ఇంట్లో కూర్చున్నామంటే ఇదంతా నేచర్, అలాంటి మెంటాలిటీ మేము కలుసుకున్నాం అనమాట. కరెక్ట్గా బ్రదర్ కూడా అదే అంటున్నాడు, మా ముగ్గురు ఫ్రెండ్స్ కూడా అలాంటిదే. మీరు మా ముగ్గురు ఫ్రెండ్స్ అలాంటిదే, అందరూ బాగుండాలి, చెట్లు బాగుండాలి, ఆయన రాగిదాడి తినాలి, మీరు అందరూ గౌరవించండి, మేము అందరూ చూడండి. మా పొద్దుగులు అయ్యే మా మాటలన్నీ మిగతా వాళ్ళు తట్టుకొని వాళ్ళు వెళ్ళిపోతారు. ఈ ఫ్లో నది ఫ్లో అవుతుంది. ఈ చెత్త వచ్చింది పక్కన మనం ఫ్లోలో ఉండాలి. మనం అయిపోతేనే థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. హ్యాపీ సంక్రాంతి. ఈరోజు మేము ఈరోజు సంక్రాంతి భోగి రోజు మీ ఇంట్లో కూర్చొని పర్సనల్గా మన 3 జనరేషన్లు 4 జనరేషన్లు అంటే నాకు అర్థమైంది ప్రేక్షకులకి అమ్మ తెలియదు. ఎందుకంటే జనరేషన్ ఏంటంటే మా తల్లిదండ్రులను గౌరవించట్లేదు, భగవంతుడు అంటే పెద్ద పట్టించట్లేదు, సమాజం పట్ల రసపడం లేకుండా ఉండదు జీవితం. ఇక మనం అనుకున్న లక్ష్యం ఎక్కడ చేరగలుగుతాం అమ్మా. నువ్వు తల్లిదండ్రులు గౌరవించకుండా భగవంతుడు విలువ తెలియకుండా సమాజ విలువ తెలియకుంటే ఎక్కడికి వెళ్ళగలరు? అంటే ఇందులో ఏంటంటే మన ఋషులు చెప్తారు ఏమంటే, ఈ బట్టను ఎవరో కుట్టారు, వాచ్ ఎవరో కొన్నారు, అదే మన పేస్ట్ ఎక్కడో, అంటే ఒక రోజుకి కొబ్బరి ఎవరో ఇచ్చారు, చెప్పులు ఎవరు పెట్టారు. ఒక మనిషికి ఈజుబుల్ అవడానికి ఒక 60 మంది సహాయం మనకు అందుకుంటారు దేహం. ఒక పొద్దు మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి చెత్త తీసుకెళ్లారు, మన ఇంట్లో వాళ్ళు పని చేశారు, ఒక కూరగాయలు వాళ్ళు బండిచ్చారు, లేకపోతే గాలి సూర్యుడు బంట వస్తుంది. అంటే ఇన్ని మనం హెల్ప్ తీసుకున్నాం. మనం ఎంత కరెక్ట్గా ఉండాలి, ఎంతమంది హెల్ప్ తీసుకొని మన జీవితం గడుస్తున్నప్పుడు మనం మాట్లాడే మాట, మనం నడిచే నడక పర్ఫెక్ట్గా ఉండాలి అనేది మేము ముగ్గురు మాట్లాడుకుంటాం. శ్రీనివాసరావు గారు, ప్రసాద్ గారు అనమాట. థ్యాంక్ యూ. చిన్న వయసులోని ఈ థాట్ వచ్చింది కాబట్టి నువ్వు తండ్రిని మించిన తనయుడు అవుతావని మేము దీవిస్తున్నాం. దీర్ఘాయుష్ బాబు. ఎందుకంటే నాకు నచ్చింది ఈమె. ఎందుకంటే పెద్దోళ్ళందరూ నా పిల్లలకి పెట్టాలా అనే ఉద్దేశంతో కొన్ని దాచిపెట్టుకుంటారు, దాచిపెట్టి వాడు తినలేక మాకు వద్దమ్మమ్మ వాళ్ళు కుక్కుతారు. తర్వాత ఇంకా మిగిలిపోతే వాడు రేపు కుక్కలతో వస్తే అట్లే పెట్టి చెడిపోయినాక తిన్నారు కదా. ఓకేనా, మంచి వాళ్ళు పెట్టే కదా వాళ్ళు పెడతారు. దాని తర్వాత తృప్తి కలగాలి కదా, అది ఇంపార్టెంట్. ఇంట్లో చేసిండేటివి తినేసారా అంతే. మీరు పని సేమ్ మా నాయన కూడా వెళ్తాం. మా గేదెలు అమ్ముతాను పోయిన వాళ్ళు వస్తుంటారు కదా, వచ్చిన ఇంటికి తీసుకురా అన్నం పెడతాం. వచ్చిన మమ్మల్ని ఏం చేసేది, ఊరు వచ్చినా నమస్కారం పెట్టలేదు, ఇది కొట్టేది మాకు మీద కొట్టేది. ఇప్పుడు అందరూ నమస్కారం, ఆమె సంస్కారం ఇది మాకు. ఇది ఒక చేతుడు కాదు, 2 చేతులు అన్నం పెట్టు, ఆడు కొంచెం నమస్కారం తీసుకోండి చెప్పేది. అట్లా పెద్దవాళ్ళు పెంపకంలో పెరిగితేనే ఇలాంటి అద్భుతమైన సంస్కారాలు వస్తాయని ఈరోజు అద్భుతంగా కనిపించింది. శ్రీనివాస గారు, థ్యాంక్ యూ.